కారుణ్య సమూహం ప్రతిరోజు స్వాధ్యాయంలో భాగంగా ఈరోజు మరి మనము సద్గురు తపస్వీజీ మహారాజ్ జీవిత చరిత్ర 6వ భాగంలోకి ప్రవేశించాం మై డియర్ ఫ్రెండ్స్. మరి ప్రారంభించుకునే ముందు గురువులందరికీ, దివ్యులకి, విశ్వానికి మరి ఇంత చక్కటి జ్ఞానాన్ని అందిస్తున్న సద్గురు తపస్వీజీ మహారాజ్ గారిని ఆహ్వానించుకుంటూ వారందరికీ మన యొక్క ఆత్మ ప్రణామములు తెలియచేసుకుంటూ ప్రారంభించుకుందాం. నిన్నటి రోజున మరి ఆ 100 సంవత్సరాలకు పైగా ఉన్నటువంటి విష్ణుదాసు గారు కాఠ్మండు నుంచి మరి రామగుండం, పరశురామగుండం కాలినడకతో వెళ్ళడం జరిగింది. అది కేవలము లోపల ఆయనకు వచ్చినటువంటి అంతరాత్మ ప్రబోధం వల్లనే మరి ఆ వయసులో కంటికి కనిపించడం లేదు, వినికిడి వినిపించడం లేదు, అయినా సరే చేతులు కాళ్ళు వణుకుతున్నప్పటికీ కూడా కేవలము ఆయన లోపల నుంచి వచ్చినటువంటి ఆ అంతరాత్మ ప్రబోధం వల్ల మరి కాఠ్మండు నుంచి పరశురామ గుండం వరకు కాలినడకన వెళ్ళడం, మధ్యలో మరి అంత కష్టపడి అంత కష్టపడి వెళ్ళిన వారికి మరి ప్రతిఫలం లేకుండా ఎలా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. మరి అందులో భాగంగానే ఆయనకి మరి అక్కడ ఆయన దేహం మరల పూర్తి శక్తివంతంగా అవ్వడానికి కాయకల్ప చికిత్స తెలిసినటువంటి మరొక మహాత్ముడు కలవడం, మరి ఆయన ద్వారా 3 నెలల్లో అద్భుతమైనటువంటి తన మరి ఆ వృద్ధ దేహాన్ని అద్భుతమైన దృఢ దేహంగా, వజ్రకాయంగా మార్చుకోవడం జరుగుతుంది. సో మరి దానికి గురిదక్షిణగా తిరిగి మరి విష్ణుదాసు గారు ఎవరైతే కాయకల్ప చికిత్స చేసినటువంటి మహానుభావునికి మరి గురుదక్షిణగా అదే కాయకల్ప చికిత్స తిరిగి చేయడం, మరి ఆయన కూడా తన దేహాన్ని పూర్తి శక్తివంతం చేసుకోవడం, మరి ఇద్దరు కూడా మరి ఆ శక్తివంతమైన దేహంతో ఇక వారి యొక్క సాధన మరింత పెంచుకోవాలని దృఢ నిశ్చయంతో భగవంతునికి, ఈశ్వరునికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి అక్కడి నుంచి బయలుదేరడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. ఇది నిన్నటి మన యొక్క స్వాధ్యాయం యొక్క సమ్మరి. మరి ఈ రోజు ఏంటో చూద్దాం. ఇక వర్షాలు పూర్తిగా ఆగిపోయే వరకు మరి మహాత్ముని సన్నిధిలో మహదానందంగా కాలం గడిపారు విష్ణుదాసు. ఆ కాయకల్ప చికిత్స తర్వాత కూడా వర్షాకాలం ఉందని చెప్పేసి వెళ్ళలేక అక్కడే కొన్ని రోజులు కూడా ఉండిపోవడం జరిగింది. మహాత్ముని దయ వల్ల తిరిగి జీవం పొందినటువంటి ఆ సన్యాసికి ఐరావతి నదీ తీరాన ప్రయాణించి నదీ సాగరంలో సంగమించే రంగూన్ వరకు వెళ్ళాలని తిరిగి సంకల్పం కలిగింది. చూడండి, మనం గమనించుకున్నట్లయితే గనక ప్రతిదీ ఈయనకి అన్ని కూడా సంకల్పాలు ఆయన యొక్క అంతరాత్మ ప్రబోధాల ద్వారానే వచ్చినాయి మై డియర్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ కూడా ఇప్పుడు అక్కడి నుంచి ఆయనకి ఎలా వచ్చింది అంటే కేవలము ఆయన అంతరాత్మ ప్రబోధమే. ఏమని? ఐరావతి నదీ తీరాన మరి రంగూన్ వరకు వెళ్ళాలి అనేటువంటి సంకల్పము తిరిగి మరలా మళ్ళా కలిగింది. 100 ఏళ్ల వృద్ధుడు ఏ పనికైనా ఈ సుదీర్ఘ యాత్ర చాలా కష్టమైంది. కానీ అదేమంత కష్టమని భావించలేదు సన్యాసి. అతని కోరిక అంత దృఢంగా ఉంది. పైగా అతను ఇప్పుడు చాలా శక్తివంతుడయ్యాడు. నూతన శక్తి వచ్చింది. శరీరం యొక్క దారుఢ్యం కూడా చాలా చక్కగా పెరిగింది. మహాత్ముని ఆశ్రమంలోకి వెళ్ళి, మహాత్మా, నేను మీ దగ్గర వీడ్కోలు తీసుకోవడానికి వచ్చాను. నేను బర్మా దేశం వెళ్ళాలని అనుకుంటున్నాను. దూరాన కనిపిస్తున్న పర్వత పంక్తులను దాటి ఐరావతి నదీ తీరాన్ని చేరుకుంటాను. నదీ తీరాన ప్రయాణం చేసి చివరకు సంగమ స్థలానికి వెళతాను. నేను ఇంతవరకు సముద్రాన్ని చూడలేదు. సాగరం ఎలా ఉంటుందో చూడాలని ఉంది అని చెప్పారు. మరి వెళ్ళిపోయే ముందు ఆ యొక్క కాయకల్ప చికిత్స చేసినటువంటి మహాత్మునికి చెప్పారు. సన్యాసి మాటలకు మహాత్ముడు ఆశ్చర్యపోయాడు. పరమహంస మహారాజ్ ఈ యొక్క మరి ఈ విష్ణు దాసు గారిని ఆయన ప్రేమగా పరమహంస మహారాజా అని పిలుచుకునేవారు అనమాట. ఆ మహాత్ములు ఎవరైతే కాయకల్ప చికిత్స చేశారో వారు పరమహంస మహారాజ్, మీ యాత్ర చాలా కష్టమైనది. మీరు 1000 మైళ్లకు పైగా నడవాలి. మీరు బర్మాకి వెళ్ళాలనుకుంటున్నారు కదా, ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 1000 మైళ్లకు పైగా మీరు నడవలసి వస్తుంది.
నడవాలి. వాస్తవానికి అంత దూరం సునాయాసంగా ప్రయాణం చేయగల శక్తి ఇప్పుడు మీకు వచ్చింది. మీ దయ వల్ల నాకు కూడా శక్తి కలిగింది. కాబట్టి మీతో పాటు నేను కూడా వస్తాను. మీకు అంగీకారమేనా అని మరి ఎవరైతే ఆ కాయకల్ప చేసినటువంటి మహాత్ములు, నేను కూడా మీతో వస్తాను. దానికి మీకు అంగీకారమేనా అని అడగడం జరిగింది. నాతో పాటు మీరు కూడా వస్తే అంతకంటే కావాల్సింది ఏముంది? రండి, ఇద్దరం కలిసి వెళ్దాం అని తన సంతోషాన్ని వ్యక్తపరిచారు సన్యాసి. ఎంత బావుంటుంది మై డియర్ ఫ్రెండ్స్. మనతో పాటు చక్కగా మనతో అన్నీ కలిసినటువంటి ఒక ఫ్రెండ్ మనతో వస్తే మరి ఎంత ఆనందంగా ఉంటుంది. అలాగే మరి ఈయన విష్ణుదాస్ గారు అన్నారు, "మీరు వస్తే ఇంక అంతకంటే ఆనందం ఏముంది? రండి" సంతోషంగా ఈ విధంగా చెప్పారన్నమాట. చక్కగా కమండలాలు చేత పట్టుకుని అంతవరకు కలిసి నివసించిన ఆ పర్వత ప్రాంతాన్ని విడిచిపెట్టి క్రిందకు దిగారు. కాయకల్ప చికిత్స కాలంలో ఒక వ్యక్తి మహాత్మునికి ఆహ్, ఒక పాలు ఇచ్చేటువంటి పాడి ఆవుని, దూడని కూడా బహూకరించడం జరిగింది. వాటిని తోలుకుంటూ 1, 2 మైళ్ళు నడిచేసరికి దారిలో వారికి ఒక రైతు ఎదురయ్యాడు. మహాత్ముడు ఆ రైతుని పిలిచి, "నాయనా, ఈ ఆవును, దూడను నీకు ఇచ్చేస్తున్నాను. తీసుకుని పెంచుకో" అని చెప్పాడు. రైతు వాటిని సంతోషంగా స్వీకరించి మహాత్మునికి నమస్కరించి వాటిని తోలుకుంటూ తన దారిన తాను వెళ్ళిపోయాడు. మరి ఈ కాయకల్ప చికిత్స విధానంలో వీరికి ముఖ్యమైనటువంటి మరొక ఔషధం ఏంటి అంటే ఆవు పాలు. మరి దానికి అనుగుణంగా అప్పటి వరకు మరి ఒకానొక రైతు వీళ్ళకి పాలు ఇచ్చేటువంటి చక్కటి ఆవు దూడని బహూకరించడం జరిగింది. మరి వీళ్ళు వెళ్ళిపోతున్నారు. మరి ఆవు దూడని అక్కడ వదిలేయలేరు గదా! అందుకని దాన్ని గూడా తోలుకుంటూ వెళుతూ ఉండగా, దారిలో మరొక రైతు కనిపిస్తే, "నాయనా, ఇది నీకిస్తున్నాను. ఈ రెండిటిని నువ్వే ఉంచుకో" అని చెప్పేసి, మరి ఆవుని, దూడని గూడా క్షేమంగా ఒకరికి చక్కగా అప్పగించి, వీరు అక్కడి నుంచి తిరిగి మళ్ళా బయలుదేరారు. సన్యాసులు ఇద్దరూ వారి నడక వేగాన్ని పెంచి దారిలో ఉన్న దాల్ లోయను దాటారు. అక్కడ అడ్డుగా ఉన్న ఒక పెద్ద పర్వతాన్ని సునాయాసంగా ఎక్కేశారు. పర్వత శిఖరం నుంచి ఐరావతి పరివాహక ప్రాంతాన్ని తిలకించారు. నది అక్కడ చాలా వెడల్పుగా ఉంది. నదీ జలాలపై పడుతున్నటువంటి సూర్యుడి ప్రచండ కిరణాలు వెండి కరిగి ప్రవహిస్తోందా అన్న భ్రాంతిని కలిగిస్తున్నాయి. యోగులు ఇద్దరు పర్వత శిఖరాన కూర్చుని ఆ ప్రకృతి శోభను తిలకిస్తూ చక్కటి మరి ఆనందిస్తూ అలసటని తీర్చుకున్నారు. తరువాత కొండ దిగి నదీ తీరాన చేరుకున్నారు. నది గట్టుపై నిదానంగా నడుస్తూ వీలుని బట్టి అక్కడక్కడ ఆగుతూ చివరకు ఆహ్, మాండాలే అనే నగరాన్ని చేరుకున్నారు. సో, మొత్తానికి ఒక పర్వతాన్ని ఎక్కి, మళ్ళా ఐరావతి నది తీరానికి చేరుకుని, మొత్తానికి దాని దగ్గరలో ఉన్నటువంటి ఒకానొక నగరాన్ని చేరుకున్నారనమాట. ఆ పట్టణంలో కొన్ని రోజులు బస చేశారు. ఆ! పురజనులు మాట్లాడే భాష హిందీ కాదని వాళ్ళు గమనించారు. కాబట్టి వారు ఎవరితోనూ మాట్లాడలేకపోయారు. అందుచేత చేతులతోనూ సైగలు చేసి కొంత ఆహారాన్ని సంపాదించుకుని ఆకలి తీర్చుకున్నారు. మరి ఎంత భాష రాకపోయినా మన ఆకలి ఆగదు గదా! ఏదో ఒక విధంగా వాళ్ళకి సైగలు చేసో, ఏదో ఒక విధంగా తీసుకోవాలి. అదే వాళ్ళు చేశారు. వాళ్ళు మాట్లాడేది హిందీ లాంగ్వేజ్ కాదు. మరి ఏం చేయాలి? ఆకలేస్తుంది. సో, కొన్ని సైగలు చేసి వాళ్ళకి కావాల్సినటువంటి ఆహారాన్ని అడిగి సంపాదించుకోగలిగారు. నగరవాసుల ఆచార వ్యవహారాలు వారికసలు తెలియవు. ఒక్క అంగవస్త్రం తప్ప వారి మిగిలిన శరీరం అంతా నగ్నంగా ఉంది. నగరంలో సంచరిస్తున్న అలాంటి సన్యాసులను వారు అంతకుముందు ఎప్పుడూ చూడలేదు. శిరస్సును జటాజూటాలు, గుండెల వరకు వేలాడుతున్న గడ్డాలు కలిగిన ఆ సన్యాసులిద్దరిని చూసి ప్రజలు పక్కకు తప్పుకుంటూ అసహ్యించుకోవడం మొదలుపెట్టారు. మరి ఇది పూర్తిగా నాగరికతలో ఉన్నటువంటి మనుష్యులు అందరూ చక్కగా ఒంటి నిండా బట్టలు వేసుకునేటువంటి ఆ నగరంలో వీళ్ళిద్దరూ ఒక చిన్న ఆ గుడ్డ ముక్క పెట్టుకుని మరి అంతంత గడ్డాలు అంతంత వేసుకొనొస్తే వాళ్ళకేంటంటే కొంచెం వెరైటీగా అనిపించి వీళ్ళు వస్తూ ఉంటే పక్కకు తప్పుకున్నారనమాట. హ్మ్. అంతే కాకుండా వీళ్ళని అసహ్యించుకోవడం గూడా మొదలుపెట్టారు. అంటే అక్కడ చాలా మందికి మహానుభావుల గురించి అవగాహన లేని వాళ్ళు ఎంతో మంది ఉంటారు. సో, వీళ్ళ వేషధారణ చూసి వాళ్ళు అసహ్యించుకోవడం గూడా మొదలుపెట్టారు.
వారిరువురు గౌరవింపదగిన హిందూ సన్యాసులను అన్న వాస్తవాన్ని వాళ్ళెవరు కూడా మరి వారెవరికి కూడా గుర్తుపట్టలేకపోయారనమాట. వాళ్ళెవరు గమనించదగ అసలు వీళ్ళు గొప్ప మహానుభావులు అంటే డెఫినెట్ గా అందరూ వస్తారు. కానీ వాళ్ళకి అది గమనించలేకపోయారనమాట అక్కడ ఉన్న వాళ్ళు. ఆమ్, మాండాలే నాగరవాసులు పైగా వారిని చూసి చీదరించుకోవడం కూడా ఉన్నారు. మరి అంతవరకు తన ఏకాంత ప్రశాంత ఆశ్రమాన్ని వదిలి బయటకు రాని మహాత్ముడు అది గమనించి, పరమహంస మహారాజ్, ఈ బౌద్ధులకు అతిథి సత్కారం తెలిసినట్లే లేదే, వాళ్ళు మనల్ని పరాయి మనుషుల్లాగా ఎంచి అనాదరణగా అగౌరవంగా చూస్తున్నారు. తిరిగి మన దేశానికి మనం వెళ్ళిపోదాం రండి. బర్మా దేశం నాకు ఏమాత్రం నచ్చలేదు. చూడడానికి యోగ్యమైనది ఏది ఎక్కడా నాకు కనిపించనే లేదు. నేను నా మనస్సు మార్చుకున్నాను. నేను వెనక్కి వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్నాను అని అన్నాడు. మరి ఈ విష్ణుదాసు గారు అంటే గనక పంజాబీ నుంచి, ఢిల్లీ నుంచి, హరిద్వార్ నుంచి, ఋషికేశ్ నుంచి, కాఠ్మండు నుంచి, పరశురామగుండం నుంచి చివరికి ఇక్కడికొచ్చారు. సో, ఈయన అప్పటికే ఈ విష్ణుదాసు గారు అనేక ప్రదేశాలు వెళ్లారు. మరి కాబట్టి ఈయనకి ఒక అవగాహన ఉంది. మనుషులు ఎలా ఉంటారు? వాళ్ళ యొక్క విధానం ఏంటి? అనేది ఒక అవగాహన ఉంది. అయితే ఈ యొక్క ఆహ్, పరశురామగుండం నుంచి ఆ కాయకల్ప చికిత్స తెలుసుకొని ఉన్నటువంటి ఆ మహాత్ముడు ఫస్ట్ టైము అక్కడ ఆ ఏకాంత ప్రదేశము, ఆ యొక్క ప్రశాంతమైనటువంటి తన కుటీరము, ఆ చక్కటి ఆ నదీ జలపాతాలు, ఆ ప్రకృతికి విరుద్ధంగా మరి ఇక్కడికొచ్చి వీళ్ళ యొక్క అసహ్యమైనటువంటి వాళ్ళకి ఏమాత్రము వీళ్ళని చీదరించుకుంటూ ఉంటుంటే, అసహ్యించుకుంటుంటే ఈయన మనసు నొచ్చుకుందనమాట. నొచ్చుకుని నేనిక్కడ ఉండలేను. మళ్ళా నేను తిరిగి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని చెప్పేశారు. ఎవరితో? మన విష్ణుదాసు గారితో. అప్పుడు విష్ణుదాసు, మహాత్మా, మీరు చెప్పింది నిజమే. దయచేసి మీరు స్వస్థలానికి వెళ్ళిపోండి. నేను మాత్రము దక్షిణ దిక్కుగా ప్రయాణించి రంగూన్ చేరుకుంటాను. నేను సముద్రాన్ని చూడలేదని ఇదివరకే మీకు తెలియచేశాను కదా! నాకు సముద్రాన్ని చూడాలని చాలా ఉత్సాహంగా ఉంది. తిరిగి వచ్చి మీ దర్శనం చేసుకుంటాను అని ఆ మహాత్మునికి సమాధానమిచ్చారు. మరి ఈ ఆహ్, విష్ణుదాసు గారు ఎప్పుడు గూడా ఎవ్వరు ఏది చెప్పినా గూడా నో అని చెప్పడం లేదు. మీరు గమనిస్తే గనక అంతకుముందు తన శిష్యుడు ని కూడా నేను గంగోత్రి వెళ్ళిపోవాలనుకుంటే, "అలాగే నాయన వెళ్ళిపో" అని చెప్పారు. అలాగే ఇప్పుడు ఈ కాయకల్ప చేసి చికిత్స తెలిసినటువంటి ఈ మహాత్ముల వారు ఈయనతో వచ్చి, "ఈయనకిక్కడ నచ్చక నేను వెళ్ళిపోతానంటే" "సరేనండి మీరు వెళ్ళండి. ఓకే మహాత్మా మీరు వెళ్ళండి. నాకు మాత్రము సముద్రాన్ని చూడాలని చాలా ఉత్సాహంగా ఉంది. ఆహ్, కాబట్టి ఆహ్, మీరు వెళ్ళండి. నేను మరలా తిరిగి నేను మిమ్మల్ని కలుసుకుంటాను" అని నేనిక్కడి నుంచి నేనైతే గనక రంగూన్ చేరుకుంటాను. నాకు సముద్రం చూడాలని ఉంది అని చెప్పడం జరిగింది. సన్యాసితో తనకు కలిగిన సాంగత్యానికి సంతోషించినటువంటి మహాత్ముడు అతనికి ఇక వీడ్కోలు చెప్పి తిరిగి వెళ్ళిపోయి పరశురామగుండంలోనే తన ఆశ్రమాన్ని మళ్ళా చేరుకున్నాడు. అయితే సన్యాసులిద్దరూ కానీ మళ్ళా కలుసుకోవడం అనేది జరగలేదట. విష్ణుదాసుది కవి హృదయం. సాగరాన్ని దర్శించుకోవాలని ఆయన ఆకాంక్ష. నీలి రంగులో గంభీరంగా ఎగిసిపడుతున్న ఆ సాగర తరంగాలను వీక్షిస్తూ, ఉత్సాహంతో ఉరకలు వేస్తూ, తనివి తీరా సముద్రంలో స్నానం చేయాలని ఆయన సంకల్పం. అందుచేత మాండాలే నగర ప్రజలు మర్యాద, అమర్యాదలు, వారి ప్రవర్తన అన్నీ కూడా ఏ మాత్రము ఈయన విష్ణుదాసుల వారు ఒకానొక ఎక్కడికెళ్ళిపోయారు? ఆయన ద్వందాతీతుడి అన్నటువంటి ఆ స్థితికెళ్ళిపోయారు. అక్కడ ఆయనకి రాగద్వేషాలు లేవు. మంచి, చెడు ఏమీ లేవు. ఆయన వీటన్నింటికి అతీతంగా వెళ్ళిపోయినటువంటి ఆయనకి వీళ్ళు మర్యాద చూపిస్తే ఎంత? మర్యాద చూపించకపోతే ఎలాగా? ఎంత ఆయనకవేమీ అంత పట్టలేదనమాట. సో, అందుకని ఆయన ఏమాత్రము ఎక్కడ గూడా నిరుత్సాహపడలేదు. నదీ తీరం వెంట నడుస్తూ వెళ్తూ ఉంటే ఎప్పటికైనా రంగూన్ చేరి సాగర తీరాన్ని చేరుకోవాలని ఆయన నమ్మకం. అంతకంటే దారి చూపే వేరే మార్గం లేదని ఆలోచించి నగరాన్ని విడిచిపెట్టి నది ఒడ్డున ఏమాత్రం ప్రయాసపడకుండా ప్రశాంతంగా నడవడం ప్రారంభించారు విష్ణుదాసుల వారు. అనుక్షణం నవ్యత్వం ప్రదర్శిస్తున్న ప్రకృతి శోభకు పరవశుడవుతూ ఆనందంగా, నిదానంగా ఐరావతి నది పశ్చిమ తీరాన
విరామం లేకుండా చక్కగా నడుచుకుంటూ వెళ్తున్నారనమాట. ఇలాగా 2 రోజులు గడిచాయట. దారిలో ఆయనకి ఒక్క మనిషి కూడా కనిపించలేదు. అలా నడవగా, నడవగా కొంత దూరంలో ఆయనకి ఒక ఏకాంత నివాస స్థలం కనిపించింది. అడ్డంగా నడిచి అక్కడికి చేరుకున్నారు. అది ఒకానొక బౌద్ధ సన్యాసి యొక్క ఆశ్రమం. బర్మా భాషలో బౌద్ధ సన్యాసిని పుంగి అని అంటారట. అంటే బర్మాలో బౌద్ధ సన్యాసులుంటారని మనకిక్కడ అర్థమవుతుంది. సో, వారిని పుంగి అని అంటారట వాళ్ళ లాంగ్వేజ్‌లో. ఆశ్రమాన్ని పుంగి పుంగి చౌ అని అంటారు. వాళ్ళనేమో పుంగి అంటారు. వాళ్ళ యొక్క ఆశ్రమాలనేమో పుంగి చౌ అని అంటారు. సన్యాసి తన ఆశ్రమంలోకి రావడాన్ని గమనించారు. ఛాతీ వరకు పెరిగిన ఆ పెద్ద పెద్ద గడ్డాలు, తలపై జటాజూటాలు, చేతిలో కమండలము, ముఖాన చక్కటి చిరునవ్వు, చిన్న మొలపట్టి ధరించి తన వైపే వస్తున్న నిలువెత్తు సన్యాసిని చూసి ఆశ్చర్యచకితుడయ్యాడు బౌద్ధ సన్యాసి. ఆ బర్మా పుంగికి కాస్త ఆలోచన ఉంటే బుద్ధ భగవానుడు ఆ రూపంలో తన వాకిట సాక్షాత్కరించాడని భావించి ఉండేవాడు. కానీ ఆ పుంగికి అలాంటి ఆలోచనే రాలేదు. బుద్ధ భగవానుడు పొడవుగా సన్నటి గుండుతో కాషాయ వస్త్రాలు ధరించి ఉంటాడని వాళ్ళ యొక్క భావన. అంటే ఆహ్, ఈవెన్ బౌద్ధ సన్యాసులు వాళ్ళకంటూ ఇప్పుడు మనము శ్రీకృష్ణుల వారు అంటే ఎలాగా ఊహించుకుంటాము. ఒకానొక మరి శివుడు అంటే మనం ఎలా ఊహించుకుంటాము. అలాగా అక్కడున్నటువంటి బౌద్ధ సన్యాసులు వాళ్ళు మరి బుద్ధ భగవానుడు అంటే గనక వాళ్ళని ఒక రకంగా వాళ్ళకొక ఆలోచన ఉంది. కానీ ఇంత ఇంత బుద్ధత్వములో ఆ బుద్ధత్వం ఉన్నటువంటి ఈయన్ని వాళ్ళు గమనించలేకపోయారనమాట. ఆ యొక్క బౌద్ధ సన్యాసి గమనించలేదు. వాళ్ళకుండేటువంటి బుద్ధ భగవానుడంటే గుండు ఉండాలి, కాషాయ వస్త్రాలుండాలి. అలాగే ఉంటున్నారు కానీ, ఆ బుద్ధత్వంలో ఉన్నటువంటి ఈ యొక్క గొప్ప మహానుభావుడిని వారు గుర్తించలేకపోయారనమాట. సన్యాసి సమీపించి బర్మా భాష రాకపోవడం వల్ల తనకు ఆకలిగా ఉందని, తినడానికి ఏదైనా పెట్టమని చేతులతో సైగ చేశాడు. మరి 2 రోజులు కాలినడకన ఏమీ తినకుండా నడుస్తూ ఉంటే ఎంత ఆకలి వేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. మరి విష్ణుదాస్ గారు భాష రాదు కాబట్టి సైగలతో కొంచెం అన్నం పెట్టండి అని సైగ చేశారు. మానవత్వంతో పొంగి హృదయం కరిగింది. అంతవరకు సన్యాసి పట్ల మరి ఎంతో ఉదాసీనంగా ఉన్న హుంగీ హృదయం దయతో నిండింది. గౌరవింపదగిన పుణ్యపురుషుడైన సన్నిధానం బౌద్ధ సన్యాసి హృదయంలో సహజ కారుణ్యాన్ని మేల్కొల్పింది. ఫస్టు ఈయన యొక్క అవతారము ఈయన్ని చూసాక ఒక రకమైనటువంటి అసహ్య భావన కలిగినప్పటికీ గూడా, ఎప్పుడైతే ఇలాగా హృదయంతో మరి ఆకలి వేస్తుందనగానే ఆయన లోపల ఆ కరుణ అనేది వెళ్లి వచ్చిందనమాట. ఓకే. ఆయన సన్యాసిని లోపలికి రమ్మని సైగ చేశారు. ఒక గది తలుపు తెరిచి అందులో సుఖంగా కూర్చోమని సైగల ద్వారా తెలియచేశారు. సన్యాసి గదిలో ప్రవేశించి తన కమండలాన్ని నేలపై ఉంచాడు. కుంగి బయటకు వెళ్లి చాలా సేపటి వరకు తిరిగి రాలేదు. ఈలోగా సన్యాసి అలసటి తీర్చుకున్నాడు. మీరు ఒక రూమ్‌లోకి రండి. మీరు కూర్చోండి. నేనొస్తాను అని చెప్పి ఆయన ఆ బౌద్ధ సన్యాసి వెళ్లి రావడానికి చాలా టైం పట్టింది. ఈలోపు మన విష్ణుదాస్ గారు కొంచెం ఆహ్, కొంచెం ఆ యొక్క అలసట అంతా తీర్చుకున్నారనమాట. ఆయన నిశ్చల మనస్కుడు, స్థిత ప్రజ్ఞుడు. మానవ అవమానాలు, లౌకిక మర్యాదలు అతని మనశ్శాంతిని అసలు ఏ మాత్రము ఇబ్బంది పట్టవు. అలాంటి స్థితిలో ఉన్నారాయన. మనము ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎవరన్నా మనకి కొంచెం అగౌరవంగా ఉంటే అసలక్కడ ఉండాలనే అనిపించదు మనకి. అవునా? సో, మరి ఇది సహజమైనటువంటి మానవుల యొక్క సహజత్వమైనటువంటి గుణం. కానీ ఆయనకి మనకి ఒకానొక స్థితప్రజ్ఞతలో ఉన్నటువంటి యోగేశ్వరులకి వాళ్ళకి మానవమానాలు ఇవేమి ఉండవు వాళ్ళకి. సో, ఆయన అవేమి పట్టించుకోకుండా మరి చక్కగా మరి ఎలాంటి గర్వము, అహంకారము లేకుండా ఇవన్నీ గూడా ఆయనలో ఉండేటువంటి సహజమైనటువంటి గుణాలు. ఇతరుల దోషాలను ఆయన అస్సలు ఎప్పుడు పట్టించుకోరు. ఇవి ఫ్రెండ్స్ మనము మరి ఈ స్వాధ్యాయాలలో మనం నోట్ చేసుకొని మనం పెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటివన్నమాట.
చూడండి, మానవ అవమానాలు, లౌకిక మర్యాదలు ఆయన యొక్క మనశ్శాంతిని ఏ మాత్రము గూడా కలవరపరచలేదు. ఒకానొక యోగేశ్వరులు ఎలా ఉంటారు? వాళ్ళకి అవమానాలు ఉండవు. లేకపోతే వాళ్ళు గౌరవ మర్యాదలు ఇవ్వలేదే అనేటువంటి ఏ మాత్రము ఉండదు. ఇక గర్వము, అహంకారము లేకపోవడం అనేది వాళ్ళ యొక్క సహజ గుణము. మనకెంత ఉన్ మనకి ఒక ఇన్ని సంవత్సరాలు మెడిటేషన్ చేసామంటే అసలు అబ్బా! మేము ఒక లెవెలు మాకేంటి అన్నటువంటి మనము మన హృదయంలో ఎక్కడో మన అందరికి అంద తెలియకుండానే కొన్ని కొన్ని మనలో అలా ఉండిపోతాయి మై డియర్ ఫ్రెండ్స్. కానీ నిజంగా మరి ఇన్ని 6 సంవత్సరాలు కంటిన్యూయస్‌గా దీక్షలో ఉండి మరి ఆ పరశురామ గుండం దగ్గర అనేక రోజులు అలాగా ధ్యాన స్థితిలో ఉన్నటువంటి ఆ మహానుభావులకి ఏముంటాయి ఇక ఇవేమీ లేవు. వాళ్ళు చాలా సహజంగా అసలు ఎలాంటి అహంకారం లేదు. ఏమీ లేదు. వాళ్ళకి క్రోధం లేదు, అహంకారం లేదు, లోభం లేదు, మోహం లేదు, ఈర్ష్య లేదు, ఏమీ లేవు మై డియర్ ఫ్రెండ్స్ వాళ్ళకి. అసలు ఇతరుల దోషాలైతే అసలు పట్టించుకోవట్లేదట. చూడండి మనమేంటి ఫస్ట్ మనకేంటి కనిపిస్తాయంటే, ఇతరుల దోషాలు. వాళ్ళిలా ఉన్నారు, వీళ్ళిలా ఉన్నారు. ఇవి మానవుని యొక్క సహజ గుణాలైతే, మహాత్ముల యొక్క సహజ గుణాలు ఎలా ఉంటాయనేది ఇక్కడ తెలుసుకున్నాం. సన్యాసి నిశ్చింతగా, చక్కగా, హాయిగా కూర్చున్నాడు. చూడండి ఈయన ఇక్కడ గూడా అంతే. ఆ బౌద్ధ సన్యాసి ఒక రూమ్‌లో తీసుకెళ్ళి కూర్చోండి, వస్తానని చెప్పాడు. ఆయన గంటలు గంటలు ఆయన రాలేదు. అయినా సరే ఏ మాత్రం ఎలాంటి అలజడి లేకుండా హాయిగా కూర్చున్నారు. మనకి ఒక బస్సు టైంకి 9 కంటే ఒక 11కి వచ్చిందనుకోండి. అసలు ఎంత చిందులేసి క్రోధంతో ఊగిపోతూ ఉంటాం చెప్పండి మనం. ఆ! ఇవన్నీ మనం నేర్చుకోవాల్సినటువంటి పాయింట్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఇలాంటి మహానుభావుల స్వాధ్యాయం చేసుకునేటప్పుడు ఒకానొక మహానుభావులు ఎలా ఉన్నారు? మన యొక్క స్థితి ఉంది. మనం ఎక్కడ ఉన్నాము అనేది మనకి ఇక్కడ తెలిసిపోతుందనమాట. అసలేమి అలా నిశ్చింతగా కూర్చున్నారు. మీకు ఆ నరరూప మా రా మాన్ భక్షకుల దగ్గరికి వెళ్ళినప్పుడు గూడా అంతే. వాళ్ళందరూ ఈయన చుట్టూతూ మూగి గందరగోళం చేస్తూ ఉన్నప్పుడు, అక్కడ కూడా అంతే. ఆయన ఏమాత్రం లేకుండా హాయిగా వాళ్ళ మధ్య కూడా చక్కగా ప్రశాంతంగా అలాగా కూర్చుండిపోయారు. కొన్ని రోజులు చూసి 10 రోజుల తర్వాత వాళ్ళే ఈయన్నేం చేయకుండా పంపించేశారు. అలాగే ఇక్కడ ఈయన పెట్టి రాకపోయినా సరే చక్కగా హాయిగా అలాగా కూర్చొని అలసట తీర్చుకుంటూ హాయిగా కూర్చున్నారు. ఇంతలో ఇప్పుడు ఇక ఆ యొక్క బౌద్ధ సన్యాసి పొంగి ఒక పళ్ళెంలో ఆహారం తీసుకొని వచ్చాడు. పప్పు, అన్నము, ఉడికించిన కూరగాయలు వేరు వేరు గిన్నెల్లో పెట్టి తెచ్చాడు. సన్యాసి కమండలం నిండా నీళ్లు పోసాడు. ఇక చక్కగా భోజనం చేయమని సన్యాసికి సైగ చేసి బయటికి వెళ్ళిపోయాడట. సన్యాసికి చక్కగా నింపాదిగా భోజనం చేసి చక్కగా హాయిగా నిద్రపోయాడట. శరీర బడలిక తీర్చుకున్నాడు. మరుసటి రోజు ఉదయాన్నే లేచాడు. కాలకృత్యాలు ముగించుకొని గదిలో ప్రశాంతంగా కూర్చున్నాడు. ఇంతలో పుంగి ఒక వృద్ధ బౌద్ధ స్త్రీని వెంటబెట్టుకుని గదిలోకి వచ్చాడు. సో, ఆ రోజు ఆకలేస్తుందని అడిగితే లోపలికి రమ్మని ఆహారం చక్కగా పెడితే ఆయన చక్కగా తిని హాయిగా రెస్ట్ తీసుకున్నారు. నెక్స్ట్ డే ఈ యొక్క బౌద్ధ సన్యాసి మరొక ఆహ్, వృద్ధ బౌద్ధ స్త్రీని ఆయనతో పాటు ఈయన దగ్గరికి తీసుకురావడం జరిగిందనమాట. ఆ వృద్ధ స్త్రీ సన్యాసిని పరీక్షగా చూసి ఆహ్, ఆ వృద్ధశ్రీ అలాగే ఆ పుంగి వాళ్ళలో వాళ్ళు ఏదేదో మాట్లాడుకున్నారట. పుంగి చాలో ఆమె ఒక అధికారినిలా ఉందట. ఆ బుద్ధ ఆశ్రమంలో ఆవిడ ఒకానొక అధికారినిలాగా అనిపించిందట. మన విష్ణుదాసుల వారికి. ఆమె ఆజ్ఞలను పాటిస్తున్నట్లుగా ఆ బౌద్ధ సన్యాసేమో ఆవిడ యొక్క ఆజ్ఞలను పాటిస్తున్నట్లుగా ఈయనకి కనిపించిందనమాట. వృద్ధ స్త్రీ సన్యాసిని కొంచెం సేపు తదేక దృష్టితో పరిశీలించి, అతడు బౌద్ధుడు కాకపోయినా గౌరవింపదగిన వ్యక్తి అన్న అభిప్రాయానికి వచ్చింది. ఒక చాప పరిచి దానిపై కూర్చోమని సన్యాసికి సైగ చేసింది. తన ఆశ్రమంలో కొంతకాలం అతిథిగా ఉండమని ఆ వృద్ధ స్త్రీ ఆ యొక్క బౌద్ధ సన్యాసి ఇద్దరు కూడా సన్యాసిని ఆశ్రమించారు. ఈయన బుద్ధుడు కాకపోయినప్పటికీ కూడా ఒకానొక మహానుభావుడే అని ఆ యొక్క వృద్ధ స్త్రీకి కొంచెం గమనించి, మీరు మా ఆశ్రమంలో కొన్ని రోజులు ఉండండి అని వారు రిక్వెస్ట్ చేశారనమాట. వారి యొక్క ఆదరాభిమానాలకు సన్యాసి సంతోషించి, వారు కోరిన ప్రకారము ఆశ్రమంలో కొంతకాలం ఉంటానని సైగల ద్వారా తన అంగీకారాన్ని తెలియచేశారు. మధ్యాహ్నం 12 గంటలకు భోజనం తెచ్చి ఆయన ముందుంచి గౌరవాన్ని ప్రదర్శిస్తూ కొంత కా కొంత దూరంలో నిలబడ్డాడు పుంగి.
సన్యాసి మౌనంగా భోజనం చేస్తూ ఉండగా ఆ ఆ వృద్ధ స్త్రీను ఆ యొక్క పుంగి అతిథి పట్ల భక్తి ప్రవర్తులు చూపుతూ వచ్చారు. సన్యాసి పట్ల తాను అంతకు ముందు చూపిన ఉదాసీనతను పూర్తిగా మార్చుకున్నాడు పుంగి. ఒకప్పుడు అంటే ఆహ్, ఫస్ట్ ఈయన చూసిన వెంటనే ఆయనకొక అసహ్యకరమైనటువంటి భావనతో ఉన్నాడు ఈ బౌద్ధ సన్యాసి. కానీ రోజు రోజుకి ఏమైందంటే ఆయన పట్ల గౌరవం అనేది పెరిగి ఎంతో గౌరవ మర్యాదలతో మెలగడం అనేది ప్రారంభించాడనమాట. జడలు కట్టిన పొడవాటి శిరోజాలు, ఛాతీని తాకుతున్న గడ్డము, ఒళ్లంతా నగ్నంగా ఉండి, నడుముకు మొలపట్టీని ధరించి, పద్మాసనం వేసుకుని, ప్రసన్న వదనంతో సుఖాసీనుడై కూర్చున్న గంభీరాకృతి గల విశిష్టమైన యోగిని చూసి నివ్వెరపోయారు ఆ బౌద్ధ సన్యాసులు. అలాంటి హిందూ సన్యాసిని వారు ఇంతకు ముందు ఎప్పుడూ కూడా చూడలేదు. భక్తి ప్రవర్తులతో అతని చుట్టూ కూర్చున్నారు. సన్యాసి 40 ఏళ్ల నడి వయస్సు వాడై ఉండవచ్చని వారి ఊహ. 15 నెలల క్రిందట సన్యాసిని శిథిలమైపోయిన శరీరమని వారికి తెలీదు. ఇప్పుడు ఈయన 100 ఏళ్ల వృద్ధుడిలాగా అసలెవ్వరికీ కనిపించట్లేదు. ఓ 40 ఉండొచ్చేమో అన్నట్లుగా ప్రతి ఒక్కళ్ళు అలాగా అనుకుని ఆయన చుట్టూతూ కూర్చున్నారనమాట. అప్పుడప్పుడు ఒక బౌద్ధ సన్యాసి యోగిని ఏదో ప్రశ్నించేవాడు. తనకు బర్మా భాష తెలియకపోగా వారి ప్రశ్నలు అర్థమవుతున్నాయని చెప్పి, వాటికి సమాధానము ఈయనకొచ్చిన లాంగ్వేజ్ ఏంటి? హిందీ. సో, వాళ్ళు బర్మా భాషలో అడుగుతూ ఉంటే ఈయన వారికి సమాధానాలు హిందీలోనే మరి చెప్తూ వచ్చేవారనమాట. సన్యాసి కూర్చున్న చోటే రోజుల తరబడి ఆసనబద్ధుడైన యోగి పుంగవను చూసి అందరూ గూడా ఆశ్చర్యచకితులైపోయారు. బౌద్ధ సన్యాసులు వారి అతిథి మహాసిద్ధుడని, మహాత్ముడని ఆయన కూర్చునేటువంటి విధానము, ఆయన కదలకుండా ఒకే ప్రదేశంలో అలాగా స్థిరత్వంతో అన్ని గంటలు గంటలు ఆ విధంగా కూర్చోవడం చూసినటువంటి వాళ్ళందరూ కూడా ఈయన మామూలు మనిషి కాదు, ఒకానొక గొప్ప మహాత్ముడు అని వాళ్ళకి అర్థమైపోయింది. ఇక 4వ రోజు నుంచి ఆ వృద్ధశ్రీ ఆ యొక్క పుంగి యోగికి రకరకాల రుచికరమైనటువంటి ఆహారాలు సమర్పించడం ప్రారంభించారు. చాలా ఉత్సాహంతో అతనికి సేవలు చేస్తూ వచ్చారు. ఇంక రోజు రోజుకి ఈయన మీద భక్తి ప్రవర్తులు, ఈయన మహానుభావుడని తెలుసుకునే కొద్దీ ఈయన మీద సకల మర్యాదలు ఇంకా పెరిగిపోతూ వచ్చాయన్నమాట. రోజులు గడుస్తున్న కొద్దీ ఆమె యోగితో చనువుగా ఉండేది. ఆమె ఆయనకు బర్మా భాష నేర్పడం మొదలుపెట్టింది. గదిలో ఉన్న వివిధ వస్తువులను చూపిస్తూ వాటి పేర్లు బర్మా భాషలో చెప్పేది. యోగి నవ్వుతూ తిరిగి వాటి పేర్లు వాటిని హిందీ భాషలో ఏమంటారో చెప్పేవాడు. వాటిని తిరిగి వారి యాసతో హిందీలో పలికేవారు. పుంగి ఆ వృద్ధశ్రీ వాళ్ళు యోగి బస చేసిన గదిలో వచ్చినప్పుడు బర్మా భాష నేర్పుతూ వచ్చారు. యోగి వాటిని శ్రద్ధగా నేర్చుకునేవాడు. అలా అతి తక్కువ కాలంలోనే అనేక పదాలు ఆ బర్మా యొక్క ఆ లాంగ్వేజ్‌ని కొంచెం కొంచెంగా నేర్చుకుంటూ వచ్చారనమాట. కొద్ది కాలంలోనే చాలా పదాలు, వందలాది పదాలు నేర్చుకుని, వాళ్ళతో కొద్ది కొద్దిగా బర్మా భాషలో మాట్లాడుతూ ఉంటే, అతని అద్భుత ధారణ శక్తి అనతి కాలంలోనే అతనికి అలవడినటువంటి ఆ భాషా నైపుణ్యము, జ్ఞానానికి అక్కడ ఉన్న ఆశ్రమ వాసులందరూ గూడా మరి చాలా ఆశ్చర్యపోయారనమాట. అంత తక్కువ సమయంలో ఇంత చక్కగా బర్మా లాంగ్వేజ్‌ని నేర్చుకున్నారు అని చెప్పేసి అక్కడున్నటువంటి ఆ బౌద్ధ భిక్షువులందరూ కూడా ఆశ్చర్యపోయేవారనమాట. యోగి, యోగి వయసు తెలుసుకోవాలన్న కుతూహలంతో మహాత్మా వయసు ఎంత అని అడిగింది ఆ వృద్ధ స్త్రీ. ఇక బర్మా భాష ఈయనకి కొంచెం కొంచెం లాంగ్వేజ్ వచ్చింది గదా! కొంచెం బాగా పరిచయం అయ్యారు. ఇక అడిగిందనమాట. "ఓ మహాత్మా మీ యొక్క వయసు ఎంత" అని. ఆమె వయసు ఎంత అని అడిగాడు యోగి. 70 ఓకే. ఆమె వయసు ఎంత అని అడిగాడు యోగి. ఫస్ట్ ఆవిడ అడిగారు. తర్వాత మీ వయసు ఎంత అంటే నా వయసు 70 సంవత్సరాలని ఆవిడ చెప్పింది. ఆహ్, కుమారా నీ వయసు ఎంత అని అడిగాడు. అంటే ఫస్ట్ నుంచి ఇంకొక బుద్ధుడున్నాడు గదా! పుంగి. నీ వయసు ఎంత నాయనా అంటే నా వయసు 30 సంవత్సరాలని చెప్పాడన్నమాట. చూడండి ఈవిడ వయస్సేమో మరి 70 సంవత్సరాలు. ఈయన వయసేమో 30 సంవత్సరాలు అన్నాడు పుంగి. మీ ఇద్దరి వయసులు కలిపితే ఎంతో నా వయసు అంత అని అలా చెప్పారన్నమాట. ఈవిడ వయసేమో 70 సంవత్సరాలు. మరి ఈయన వయసేమో 30 సంవత్సరాలు. మీ ఇద్దరి వయసు ఎంతో నా వయసు అంత అని చెప్పారన్నమాట. అని సన్యాసి చెప్పేసరికి వాళ్ళిద్దరూ గూడా ఆశ్చర్యపోయారు. తమ అతిథి మరి ఇంత వృద్ధుడా అని అసలు ఆశ్చర్యపోయిందనమాట. మరి ఈయనేమో
చూస్తూ ఉంటే 40 ఏళ్ల కంటే ఇంకా చిన్నవాడిలాగా చాలా చక్కగా ఉన్నాడు. ఈయనేమో 100 సంవత్సరాలా అని చెప్పి ఆవిడకి ఎంతో ఆశ్చర్యం కలిగింది. మరి ఆ వృద్ధశ్రీ రోజు రోజుకి సరికొత్త బర్మా పదాలు నేర్చుకునేవాడు యోగి. ఆయన వెళ్తాను అంటూ ఉంటే మరికొంత కాలం ఉండండమని బలవంతం చేసేవారు ఆ యొక్క బౌద్ధ సన్యాసి, అలాగే ఆ బౌద్ధ యోగి వృద్ధశ్రీ అన్నమాట. ఇంకా అసలు ఆహారానికైతే ఇక కొరతే లేదు. అందుచేత ఆయనకు ఆతిథ్యం ఇవ్వడంలో ఏ విధమైన ఇబ్బంది లేదు ఆశ్రమవాసులకు. కొన్ని కొన్ని సందర్భాల్లో ఆయనకు ఆశ్రమవాసులు సమకూర్చిన ఆహారము ఇంకా ఎక్కువగా అనిపించేది. అలా పుంగీచోలో ఒక నెల రోజులు అలాగే 10 రోజులు అసలు ఒక్కరోజు ఆహారం కోసం ఆకలేస్తుందని వెళితే, ఆడు రిక్వెస్ట్ చేస్తే 10 రోజులున్నారు. కాదు కాదు అని మళ్ళా మళ్ళా రిక్వెస్ట్ చేస్తే, అలాగా నెల రోజులు ఉండిపోయారనమాట. చివరకు ఆశ్రమాన్ని విడిచిపెట్టి దక్షిణ దిక్కుగా తన ప్రయాణాన్ని సాగించాలని అనుకున్నారు. ఇన్ని రోజులు ఎంతో ప్రేమ అభిమానాలతో, గౌరవ మర్యాదలతో తనకు ఆశ్రయం ఇచ్చిన ఆ పుంగికి, ఆ విదూషిమణికి కృతజ్ఞతలు చెప్తూ వీడ్కోలు పలికారు. ఇప్పుడు ఆయన బర్మా భాషలో మాట్లాడగలుగుతున్నారు. చూడండి, ఒక నెలలోనే ఆయన ఆహ్, బౌద్ధ ఆశ్రమంలోకొచ్చి ఎన్ని రోజులైంది? నెల రోజులు. ఆ నెల రోజులలోనే ఈయన ఆ బర్మా లాంగ్వేజ్ నేర్చేసుకున్నారనమాట. ఓకే. ఆ తర్వాత ఆహ్, చేసిన ప్రయాణంలో ఎదురైన బర్మా దేశస్థులతో సంభాషించడానికి అతనికి ఆ బర్మా భాష పరిజ్ఞానము ఎంతో ఉపయోగపడింది. ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంకెవరైనా సరే ఆ బర్మా లాంగ్వేజ్‌లో మాట్లాడితే ఈయనకది చాలా హెల్ప్ అయిందనమాట. పుంగీజౌను విడిచి పుంగీజౌను అంటే ఆ యొక్క బౌద్ధమ బౌద్ధ మతస్థుల ఆశ్రమం అనమాట. విడిచి ఐరావతి నది పశ్చిమ తీరాన్ని చేరుకున్నారు. నదీ తీరం వెంబడి నడకను కొనసాగించారు. నదీ ప్రవాహానికి అనుసరించి నడుచుకుంటూ వెళితే ఎన్ని రోజులకైనా తన గమ్యస్థానమైన సాగర సంగమాన్ని తప్పకుండా చేరగలనని ఆయన యొక్క మనోనిశ్చయం. చూసారా ఫ్రెండ్స్, ఎంత అద్భుతంగా ఉందో? చూడండి. ఈయనతో పాటు మరి ఈయన ఫస్ట్ అసలు కాట్మండు నుంచి పరశురాముల వారు ఎక్కడైతే ధ్యానం చేసుకున్నారో అక్కడికి వెళ్ళాలి, పరశురామ గుండం వెళ్ళాలి అని అనుకున్నప్పుడు, ఆయన శిష్యుడు "అంత దూరమా మహానుభావ! నేను గంగోత్రి ఎళ్ళిపోతాను" అని చెప్పేసి "నాకు సెలవిప్పించండి అని వెళ్ళిపోతానంటే", మరి శిష్యుడు నేను చెప్పిందే వినాలి అంటూ ఆయన ఎప్పుడూ అనలే. "సరే నాయనా! నువ్వు గంగోత్రి వెళ్ళు. నీకు నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని" ఆయన్ని పంపించేశారు. అక్కడి నుంచి ఆహ్, ఆ యొక్క శరీరము ఏమాత్రము సహకరించినటువంటి ఆ వృద్ధ శరీరంతోనే మరి కాట్మండు నుంచి ఆ పరశురామ గుండము నడుచుకుంటూ వచ్చిన తరువాత మరి మరొక మహానుభావుడు ఈ కాయకల్ప చికిత్స చేసి మరి చక్కటి యవ్వనవంతుడిగా ఈయన మారిన తరువాత, ఈయన అక్కడి నుంచి నేను బర్మా వెళ్ళాలి, సముద్రం చూడాలి అని అనుకున్నప్పుడు ఆ యొక్క ఎవరైతే ఆ కాయకల్ప చేసినటువంటి ఆ మహాత్ములు నేను కూడా మీతో వస్తాను మహానుభావ అని మరి ఈయనతో పాటు రావటము. వచ్చిన తరువాత ఇక్కడ వీళ్ళ యొక్క లాంగ్వేజు, వీళ్ళ యొక్క వేష భాషలు, వీళ్ళ వేషం ఎలా ఉంది? ఈ వీళ్ళు మాండాలే నగరాన్ని చేరుకున్నారు. ఆ మాండాలే నగరంలో వీళ్ళకి బట్టలు లేవు. అలాగే గడ్డం ఇంతింత పెరిగిపోయింది. వీళ్ళ వీళ్ళని చూడగానే వాళ్ళందరూ కూడా అసహ్యించుకున్నారు. అసహ్యించుకునేటప్పటికి ఆ కాయకల్ప చికిత్స తెలిసినటువంటి మహానుభావుడు అది అంగీకరించలేకపోయారు. అంగీకరించక "నేను వెళ్ళిపోతాను మహానుభావ, నన్ను పంపించేయండి, నేను ఉండలేను" ఇలాగ. కానీ ఈయన విష్ణుదాసుల వారు ఆయన ఒకానొక స్థితికి వెళ్ళిపోయారు. ద్వంద్వాలకు అతీతంగా వెళ్ళిపోయారు. అక్కడ ఆయన మాన అవమానాలు పట్టించుకోలేదు. గౌరవ అమర్యాదలు పట్టించుకోలేదు. ఏమీ పట్టించుకోకుండా చక్కగా నడుచుకుంటూ వెళ్తే, ఆయనకి చక్కగా ఒక బౌద్ధ సన్యాసుల దగ్గర ఒక నెల రోజులు చక్కటి ఆహ్, ఆహారంతో చక్కటి అంతా ఎంతో గౌరవ మర్యాదలు దొరికాయి. అట్ ద సేమ్ టైమ్ ఆయన ఒక నెలలోనే మరొక చక్కటి ఆ బర్మా లాంగ్వేజ్‌ని గూడా నేర్చుకున్నారు. అక్కడ పరశురామ గుండంలో చక్కగా కాయకల్ప చికిత్స తెలుసుకున్నారు. ఆయన నాకెందుకులే, నా శరీరం సహకరించట్లేదు అని అనుకుంటే ఆయన మళ్ళా తిరిగి ఈ యొక్క యవ్వనవంతులుగా అయ్యేవారు కాదు. మరి అలాగే ఈ మహాత్ముడిలాగా వీళ్ళందరూ నన్ను
అగౌరవంగా చూస్తున్నారు అని పట్టించుకుని వెనక్కి వెళ్ళిపోతే ఈయనకి ఇంత మర్యాదలు ఈ బర్మా లాంగ్వేజ్ వచ్చేది కాదు. ఇది మనము తెలుసుకోవాల్సినటువంటి మహానుభావుల దగ్గర నుంచి నీతి, మై డియర్ ఫ్రెండ్స్. మనకి ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో అనేక అవమానాలు మరి ఎన్నో జరుగుతూ ఉంటాయి. కానీ మనం ఎవరైతే వాటన్నింటిని కూడా తట్టుకుని ద్వంద్వాలకు అతీతంగా ఒక ఒక అడుగు గనక ముందుకు వేస్తే వాళ్ళకి పట్టేది మరి అదృష్టాలే అదృష్టాలు అని మనము ఈ యొక్క సంఘటనల ద్వారా చక్కగా మనకి మరి విష్ణుదాసు మహాత్ముల వారి నుంచి మనము కూడా ఎలాంటి ద్వంద్వ స్థితిలోకి వెళ్ళగలగాలి, మనలో ఉన్నటువంటి లోభము, కామము, మోహము, మాత్సర్యము ఇవేవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పక్కకు పెట్టి ఎవరు ఎలా ఉన్నా, ఈయన ఇంకొక విషయం కూడా తెలుసుకున్నాం. ఆయన ఎవ్వరి దగ్గర కూడా ఒక్కటి కూడా నెగిటివ్ పాయింట్‌ని అసలు పట్టించుకోలేదు అన్న విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్. మనము ఇవన్నీ నేర్చుకోవాలి. మనలో ఇంకా అహంకారం ఉంది, పక్కన పెట్టాలి. మనం ఇంకా వాళ్ళు మనం ఇంటికెళ్ళాక ఎవరన్నా కొంచెం సరిగ్గా మనం మర్యాద చేయకపోతే వెంటనే ముడుచుకుపోతూ ఉంటాం. మనం కూడా ద్వంద్వాలకు అతీతంగా ఉండాలి. మనం ఎందుకు వెళ్ళాము అనేది చూసుకోవాలి. కానీ వాళ్ళు ఇలా ఉన్నారు, అలా ఉన్నారని ఒక వెనక్కి అడుగు వేశాము అంటే గనక మనము భవిష్యత్తులో పొందే ఎన్నో గొప్పవి మనము మిస్ అయిపోతాము అనేటువంటిది ఒక చక్కటి సందేశము మనం ఈ రోజు మన స్వాధ్యాయంలో తెలుసుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్. మరి ఇలాంటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అందించినటువంటి గురువులందరికీ మరి ఆ మరొక్కసారి మన హృదయ లోతుల నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరొక్కసారి సద్గురు తపస్వీజీ మహారాజ్ గారికి మరొక్కసారి, ఆ మహానుభావుడికి మరొక్కసారి మన యొక్క ఆత్మ ప్రణామం తెలియజేసుకుంటూ, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తిరిగి రేపటి స్వాధ్యాయంలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.